హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కాంత మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 12A రైల్వే కాలనీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 తామా మూవీ. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా మన ఇండియాలో నెట్ వచ్చేసి 134 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 26 కోట్లు. అలా ఈ మూవీ మన ఇండియాలో గ్రాస్ 160 కోట్లు రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బడ్జెట్ వచ్చేసి 125 కోట్లు. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 187 కోట్లు అయితే రాబట్టింది. సో ఈ మూవీ హిట్ వర్డిక్ని అయితే దక్కించుకోలేదని చెప్పాలి. అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 2 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో 2 రూపంలో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా తామా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే, లేదా రష్మిక గారి ఫ్యాన్స్ అయి ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో. December 2 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 సూపర్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ది హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 11 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సూపర్ మ్యాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్లో December 11 నుంచి ఈ మూవీ అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ప్రీ వెడ్డింగ్ షో. సో ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మంచి టాక్ని అయితే తెచ్చుకుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 5 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షో మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో అవైలబుల్గా ఉంటుంది December 5 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 4 ఫాల్అవుట్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ సంబంధించి మనకు ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సీజన్ 2 మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 17 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఫాల్అవుట్ సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ వెబ్ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో December 17 నుంచి. ఇక నెంబర్ 5 3 రోజెస్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ సంబంధించి ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సీజన్ 2 మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే, ఆహా వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ఆహా వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 12 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 3 రోజెస్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో December 12 నుంచి. ఇక నెంబర్ 6 సింగిల్ పప్పా. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సింగిల్ పప్పా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 12 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 7 స్టీఫెన్. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్
డేట్ కూడా రిలీజ్ అయితే చేసింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా స్టీఫెన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 5th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 8 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు విషయానికి వస్తే ముందుగా నైజాంలో 4 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 90 లక్షలు అండ్ ఆంధ్రాలో 3.25 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 8.5 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో మన తెలుగులో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.74 కోట్లు అండ్ ఓవర్సీస్లో 3.70 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 14 కోట్ల షేర్ని అండ్ 26 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ మార్క్ని దాటి సూపర్ హిట్ అయితే అవ్వింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి December 5th నుంచి ఓటీటీకి వస్తుందని. సో ఇప్పుడు మనకి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకి కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 5th అవైలబుల్గా ఉంటుందని. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 5th నుంచి. ఇక నెంబర్ 9 కాంతా మూవీ. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 1.55 కోట్లు అండ్ సీరెడ్లో 27 లక్షలు. అలా ఈ మూవీ ఆంధ్రాలో 1.52 కోట్లు. టోటల్గా మన తెలుగులో 3.5 కోట్ల షేర్ని అండ్ 6.5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. ఇక తమిళనాడు విషయానికి వస్తే 9.75 కోట్లు, కేరళలో 4.50 కోట్లు, కర్ణాటకలో 2.45 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు అండ్ ఓవర్సీస్లో 8.30 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 33 కోట్ల గ్రాస్ని అండ్ 17 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 12A రైల్వే కాలనీ. సో ఈ మూవీలో మనకి అల్లర్ నరేష్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా మన తెలుగులో 80 లక్షలు అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్గా 1 కోటి షేర్ని అండ్ 2 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 12A రైల్వే కాలనీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింతే గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.